నందు మీ అన్నయ్య కూడా ఓకే అనేసాడు. నువ్వు కూడా ఓకే అంటే ఈసారి ఇట్లా కనిచ్చేద్దాం. నందు నందు ఇగో నా మాట విను, ఒక్క నిమిషం ఉండు. నమస్కారం స్వామి. చూడు గుడి బాగుంది, ముహూర్తం బాగుంది. నువ్వు ఒక్కసారి ఊ చెప్పేసావు అనుకో. నందు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక్క నిమిషం నువ్వు ఒక్కసారి ఊ చెప్పేసావు అనుకో, నువ్వేం చేయమంటే చేస్తా. కాదు ఒక్కసారి ఆలోచించు నందు. మళ్ళీ నీ మొహం చూపించకుండా వెళ్ళిపోతావా? ఒక్క నిమిషం ఆగా. నమస్కారం స్వామి. నువ్వు ఒక్కసారి ఊ అన్నాయిసావు అనుకో, నేను వెళ్ళిపోతా. గ్యారంటీ. నీ చేత ఊనిపించుకోవడం కోసం కదా నేను వెనకాల తిరిగేది. నువ్వు అంటే పని అయిపోతుంది, వెళ్ళిపోతా. ఎవరైనా ఊ అంటే ఇంకా క్లోజ్ అవుతారు. ఏంటి మాయమైపోయాడు? ఏమా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఏమ్మా మా వాడితో ఊ అన్నావట? మీరు కూడా ఏంటండి ఊ అనడానికి ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా? ఇంకా మళ్ళీ కనపడినన్నాడని ఊ అన్నాను, కానీ మిమ్మల్ని ఇలా. నదు ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో అమ్మాయి, నదు ఇంతవరకు మా అబ్బాయి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ టైం నందు కావాలి అన్నాడు. వాడి సంతోషమే మా సంతోషం అమ్మా. అందుకని షాపింగ్ వచ్చినట్టు వచ్చేసారా? అడగంగానే తీసుకెళ్లి ఇవ్వడానికి నేనేమన్నా ఐటమ్నా? వాడు బంగారం అమ్మా, 85 కేజీల బంగారం. మేము సంపాదించింది చాలా ఉంది, అయినా అదంతా ఒక ఎత్తు అయితే వాడు మాకు 10 రెట్లు ఎక్కువ. మీరుండండి అమ్మాయి, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. వాడికి మళ్ళీ జీవితాంతా ఏ పని చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నన్ను కూడా మీ అబ్బాయిలా మార్చేస్తారా? మీ అబ్బాయికే బుద్ధి లేదనుకున్నాను, మీకు కూడానా? ఒక బలాదూర్ని పెళ్లి చేసుకోమని నా వెంట పడతారా? పెద్దవాళ్ళని మర్యాదిస్తున్నాను, కాపాడుకోండి ప్లీజ్. రే నీకేం తక్కువరా? కో అంటే 1,000 మంది వస్తారా? 1,000 మంది అక్కర్లేదురా, నందిని ఒక్కటి చాలు. రే ఆఖరికి అమ్మా నాన్న కూడా ఇన్సల్ట్ చేసిందిరా. తను ఓకే అందనుకో, ఇవన్నీ చిన్న విషయాలురా. చిన్నప్పటి నుంచి నేను అడగకుండానే అమ్మ నాన్న నాకు అన్ని ఇచ్చారు. అసలు ఇంకొకరి ప్రేమ కూడా అవసరం లేదనిపించేలా పెంచారా. అడగకుండానే నాకు అన్ని ఇచ్చిన అమ్మ నాన్నలకి నందిని గిఫ్ట్గా ఇవ్వాలి. ఆ రోజు నందిని ఉండబట్టే అమ్మ ఇంకా ఉంది. లైఫ్ లో ఫస్ట్ టైం బాధ్యతగా ఫీల్ అవుతున్నాను రా. సో ఐ వాంట్ గిఫ్ట్ హర్ టు మై ఫ్యామిలీ అట్ ఎనీ కాస్ట్. నందిని పెళ్లి చేసుకోవాలరా. క్షమించన్నా, ఇంకెప్పుడు చేయను. మళ్ళీ మీ ఏరియాలోకి రాను. నీకు దండం పెడతానన్నా, నన్ను వదిలే అన్నా. తప్పు చేసిన వాడిని వదిలేస్తే ఇంకో తప్పు చేయడానికి వదిలించినట్టే. తప్పు చేయను, మళ్ళీ తప్పు చేయను. ఇక్కడ వ్యాపారం జరుగుతుందని ఊరంతా వార్తలు చెప్పడానికి నువ్వు వచ్చావు. వదిలే. ఇక్కడ జరుగుతున్న దాన్ని ఎవ్వడూ ఆపలేడని చెప్పడానికి నీ చావచ్చింది. వద్దు ప్లీజ్. నిన్ను చంపడం నా పని కాదురా, నీ చావు ఊరంతా తెలిసేట్టు చెప్పడం నా పని. తమ్ముడు, బసివిరెడ్డి అంటే ప్రమాదమని వాడి రక్తంతోనే వాడి వీపి మీద రాసి పంజాగుట్ట సెంటర్ లో పడేయండి. ఎవడేం పీకుతాడో చూస్తాను. అలాగే అన్నాయ్. మాల్ ఎదిరిందిరా. చూపించవే, మొహం తిప్పి చూపించవే. చూపించు. ఏంటి నీ పొగరు? మొహం చూపించవే, మొహం చూపించు.
శాంతినగర్ గేట్ దగ్గరికి రా. ఇక్కడ బేవర్స్ గాడి ఇల్లు ఎక్కడ అడిగితే 50-60 వేళ్ళు ఒకే ఇంటి వైపు చూపిస్తాయి. అదే నీకు పండే కొడుతు. కొట్టానంటారా? ఎన్నిసార్లు చెప్పి నీకు అర్ధరాత్రులు పట్టు తిరగదని చెప్పి ఎవడాడు? ఎవడాడు? నేను నీకు బాడీ గండా లేక లవర్నా? ఎవడ చెప్తున్నా కొడుకులంతా చుట్టుపట్టుకుని లాగుతుంటే చంపాలను. అసలేంటే ప్రాబ్లం నీకు? ఏదైనా చెప్పంటే నాతో చెప్పొచ్చు కదా. నాతో మాట్లాడడానికి మాటలు రావా నీకు? మా అమ్మ నాన్నలు తిట్టాను మడికి నోరు వచ్చిందే. అసలు నువ్వెవరు మా అమ్మ నాన్నలు తిట్టానికి? అసలు ఏం అధికారం ఉంది నీకు? తిట్టిది పెద్ద పోటీ కట్ట. కొట్టానంటారా? అసలేంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? ముంగిలాగా చూపేంటి? ఏమన్నా అడిగితే గున్నా కొడుకు నాకు అన్నంటావు. వాడి బ్యాచ్ బేవస్త తొక్కలోతి. ఆటలాడుకుంటున్నావు నాతో? పిచ్చేదో ప్రేమకి ఏమని చెప్పి ఎంట పడుతున్నాడు. ఇది కాసేపు ఆటలాడుకుందాం అనుకుంటున్నావా? కొట్టేట పళ్ళుగులు రాలిపోతాయి అనుకో. అసలేంటండి ప్రాబ్లం? చెప్పి తగలాడచ్చు కదా. కోట్లు కుమ్మరిచ్చాడు కాళ్ళ నీకు? నా దగ్గర కోట్లు ఆస్తి లేదే కానీ కోట్లు విలువ చేసే మనసు ఉంది. నీకోసం ఏమైనా చేస్తా. నీకోసం చావమంటావా చెప్పు. నీకోసం చావమంటావా చెప్పు. చంపుతావా? 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 ఎవడరా వాడు? ఈ ఊళ్ళో మన వాడి మీద చేసే దమ్ము ఎవరుకుంటారా? ఎప్పుడు వాడు ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? ఎప్పుడు మాట్లాడతాడు? తలకి బలమైన గాయమైంది సార్. ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. స్పృహలోకి రావచ్చు రాకపోవచ్చు. ఇంటికి తీసుకెళ్ళండి సార్.